పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని పలువురు వక్తలు నిర్వహించారు. ఆత్మకూరులోని ఎంసీఆర్ మెమోరియల్ మున్సిపల్ బస్టాండ్ లో మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాలతో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి కోటేశ్వర రెడ్డి హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి ఆల్లారెడ్డి ఆనందరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆండ్ర సుబ్బారెడ్డి, తోడేటి సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టుకూరు సుబ్బారెడ్డి, నియోజకవర్గ పలు అనుబంధ విభాగాల బాధ్యులు బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, నందవరం ప్రసాద్, నంద ఉబులేసు, గోగుల బాల అంకయ్య, ఇందూరు సురేంద్ర రెడ్డి, మీరా మోహుద్దీన్, ఏడెం పెంచల్ రెడ్డి, గడ్డం శ్రీనివాసులు రెడ్డి, రహీం నారాయణ రెడ్డి, వెంకటరెడ్డి, మజీబుల్లా, కొండ చిన్న వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం రెడ్డి, జనార్దన్ రెడ్డి, నందవరం ప్రతాప్, సతీష్, ముస్తాన్ అలీ, యస్తాన్ దిలీప్, కజముస్తాన్ గోవిందమ్మ, మల్లికార్జున, బాలచెన్నయ్య, శివారెడ్డి, షారూక్, మధు, కిషోర్, రాజా, బ్రహ్మనాయుడు, కృపాకర్ నాయుడు, యస్తాన్, పొదిలి పుల్లయ్య వారి సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రమంతా కానీ దేశంలోనే రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఒక పండుగ వాతావరణంలో మన మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమన్న ఆధ్వర్యంలో, అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు రాజశేఖర గారి బర్త్డేని ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ ఎంజీఆర్ బస్ స్టాండ్ జరుపుకోవడం జరిగింది. మిత్రులారా, మీకంతా తెలుసు, 2024 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరు ఒకసారి పరిశీలిస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో ఆనాడు రైతులంతా కూడా ఆత్మహత్యలతో అల్లవల్లాలు పడుతున్నారు. కరువు కష్టాలతో దిక్కులేని విధంగా ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి నేను ఉన్నానని చెప్పి 2004లో అధికారం వచ్చిన తర్వాత ఒక సంభవంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైంది. ఆయన వచ్చిన వెంటనే రైతు కష్టాన్ని ఆ రోజులో విద్యుత్ కొరత లేక విద్యుత్తులో అందరూ అప్పుడై ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సొంతంగా ఉచిత విద్యుత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో రైతులు ఈ రోజు ఎంతో మేలుగా ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ప్రజలందరూ కూడా దాన్ని ఆస్వాదిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు మీకంతా తెలుసు, మన సోమశిల ప్రాజెక్ట్ ఈ రోజు 78 టీఎంసీలో నీరుంది. ఎప్పుడు కూడా మనకి వర్షాలు లేకపోయినా కానీ శ్రీశైలం నుంచి మన నీళ్లు తీసుకురావడం జరుగుతుంది. దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. మీ దేశం ముందు దాదాపు మన పోతిరెడ్డి పాడు వెంకటరెడ్డి నుంచి దాదాపు 2000 క్యూసెక్లు అయితే మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండింది. అలాంటి పదాన్ని దాదాపు 44,000 క్యూసెక్లు వచ్చే విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమలో ఇక్కడ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం అందరూ వ్యతిరేకించినా కానీ రైతుల కోసం, నెల్లూరు జిల్లా ప్రజల కోసం మొక్కవాని దీక్షతో ఆ రోజు 44 క్యూసెక్లని చేసిన దాని వల్ల ఫలితమే ఈ రోజు సంస్థలు ఈ విధంగా మనకు నీళ్ళు రావడం చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.